శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి. శ్రీమాతా శ్లోక సాధన ఛానల్కు స్వాగతము. భక్తి అంటే మనసు దైవస్వరూపంలో పూర్తిగా లీనమవ్వడం. శ్లోకం అంటే కేవలం పదాలు కాదు, ఆ పదాల వెనుక ఉన్న దైవశక్తిలో దాగి ఉన్న తత్వం, మనసును మార్చే చైతన్యం. మహిషాసుర మర్దిని స్తోత్రం కూడా అలాంటి ఒక దివ్య కవచం. ఈ స్తోత్రాన్ని ప్రతి శ్లోకం అర్థం తెలుసుకొని చదివితే మనసులో ధైర్యం పెరుగుతుంది, దుర్వారిని శక్తులు దూరమవుతాయి, ఇల్లు శోభతో వర్ధిల్లుతుంది, దేవి అనుగ్రహం మరింత ప్రబలుతుంది. అర్థం తెలియకుండా చదివితే శబ్దశక్తి పనిచేస్తుంది, కానీ అర్థం తెలిసి చదివితే దేవి ఆశీర్వాదం హృదయానుభూతిగా మారుతుంది. ఈరోజు 2వ శ్లోకం చూద్దాము. సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కిల్బిషమోహిని ఘోషరతే ధనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిని సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాము. సురవర వర్షిణి అంటే దేవతల కోరికలను అనుగ్రహాల వర్షంలా కురిపించేది నీవే. దేవతలకు వరాలు ఇచ్చినట్లే భక్తులకు కూడా నీవు వర్షంలా నీ కరుణను వర్షిస్తావు అని. దుర్ధర దర్శిని ఎవరూ ఎదుర్కోలేని మహాబలశాలి అసురులను ఛేదించే దానవు. అంతర్గత శత్రువులు, భయం, కోపం, అసూయ అన్నింటినీ నీవే నిర్మూలిస్తావు. దుర్ముఖమర్షిని దుష్టముఖముతో కనిపించే రాక్షసులను శిక్షించే దానవు. మా జీవితంలో హాని చేసే దుర్గుణాలను దేవి నాశనం చేస్తుంది. హర్షరతే దేవతల ఆనందానికి కారణమవుతావు. నీ పూజ, నీ స్మరణతోనే సుఖశాంతిని ప్రసాదిస్తావు. త్రిభువన పోషిణి 3 లోకాలకు పోషణ, రక్షణ, సమతుల్యత కలిగించేది నీవే. భౌతిక, ఆధ్యాత్మిక, దైవిక శక్తులను సముపాలలో నిలబెట్టే మహాశక్తివి. శంకరతోషిణి శివునికి ప్రియమైనది. శివశక్తులు అన్నీ ఒకటే, చైతన్యం ఇంకా శక్తి. కిల్బిష మోహిని పాపములన్నింటినీ దోచుకొని నశింపచేసేది నీవే. భక్తి, శరణాగతి ఉన్నప్పుడు గత పాపాలు కూడా దగ్ధమవుతాయి. ఘోషరతే దేవి సైన్యాల ఘోషణ, ఉద్యమం, శౌర్యం ప్రతిధ్వనించే శక్తి. ఈ శక్తి మన భయం, నెగిటివిటీ అన్నీ దూరం చేయటానికి సహాయపడుతుంది. ధనుజ నిరోషిణి అసురులపై కోపముతో యుద్ధం చేస్తావు. దితిసుత రోషిణి ద్వైత్య వంశాన్ని శిక్షించేది. దుర్మద శోషిని దర్పముతో నిండిన దుర్మధాని హరిస్తావు. మనలోని అహంకారం కూడా అమ్మ శక్తితో దూరమవుతుంది. సింధుసుతే సముద్రమునకు పుత్రిక అయిన లక్ష్మీ స్వరూపినివి. అంటే ఆమెలో శక్తి, ఐశ్వర్యం రెండూ ఉంటాయి. ఇంకా ఆఖరి పాదము దైవస్తుతి. జయ జయ హే మహిషాసురమర్దిని మహిషాసురుడిని సంహరించిన మహాదేవి, నీకు సతత నమస్కారములు. రమ్యక పర్దిని అందమైన జడముడితో అలంకరించబడిన ఓ దేవి. శైలసుతే హిమవంతుని కుమార్తె, పరమ పవిత్ర స్వరూపిణి అని. ఈ శ్లోకం మనకు ఒకటే నేర్పిస్తుంది. దైవశక్తి మనకు రక్షణ, ధైర్యము, ఆశీర్వాదం ఇస్తుంది. దుర్గుణాలు, రాక్షసల రూపం మనసులో నుండి తొలగిపోతాయి. పాపాలను హరిస్తుంది. ఇంకా శాంతి, ఐశ్వర్యం ప్రవహిస్తుంది. ఈ శ్లోకం చదువుతుంటే దేవి నన్ను రక్షిస్తోంది, భక్తి నాలో ప్రవహిస్తోంది అనే అనుభూతి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. మరొక శ్లోకంతో రేపు కలుద్దాం.